హరి ఓం. లలితా భక్తులారా, ఆధ్యాత్మిక చింతనాపరురాల, వాస్తవానికి ఏమిటి అంటే ఎవరెవరో లలితను గురించి చాలా గొప్పగానే చెప్తూ ఉన్నారు. వాస్తవానికి లలితను మించిన దైవము లేదు అని ఘంటాపదంగా పేరి మ్రోగిస్తూ చెప్పగలుగుతూ ఉన్న లలితానందుల వారి వాక్యం వినండి. వాస్తవానికి ఈ లలితను గురించి ఇంత ప్రస్తావన చేసిన వారు ఎవరు? వ్యాస భగవానుడే. వ్యాసుడు ఎవరు? విష్ణు రూపము. మరి ఈ గాథ ప్రవచించింది ఎవరు? హయగ్రీవుడు. హయగ్రీవుడు ఎవరు? విష్ణు రూపుడే. మరి ఈ ఇద్దరు కులమానంగా చెప్పారు అమ్మను గురించి. విష్ణువు అంగీకరించినాడంటే సర్వదేవతలు అంగీకరించవలసిందే, తిరుగులేదు. నిజానికి పాల సముద్రం, అందరూ అక్కడనే ఉన్నారు. శ్వేత ద్వీపమని ఉంది. ఆ తెల్లని దీపంలో ఆదిశేషుని మీద పవళించి ఉన్నాడు. అదే వైకుంఠం. అదే మణిద్వీపం ఉంది అక్కడ. ఆ మణిద్వీపంలో మేరు పర్వతం ఉంది. ఆ మేరు పర్వతానికే నవగ్రహాలు కాదు, సమస్త దేవతలు ప్రదక్షిణం చేస్తారు. రాక్షసులు కూడా అపసవ్యంగా ప్రదక్షిణం చేస్తారు. ఆ మేరు శిఖరం మీద ఎవరి స్థానం ఎంత ఉంది అని నేను కాదు నిర్ణయించింది. బ్రహ్మాండ పురాణంలో వ్యాస భగవానుడు ఎవరి నోటి నుండి? హయగ్రీవుని నోటి నుండి. ఇద్దరూ విష్ణు స్వరూపులే. ఘంటాపదంగా చెప్పారు. మేరు పర్వతం మీద బ్రహ్మగిరి ఉంది. అది బ్రహ్మలోకం. దాని డౌన్ఫాల్, స్వర్గాన్ని గురించి చెప్పాల్సిన పని లేదు. వీళ్ళతో పోల్చుకున్నప్పుడు ఇంద్రుడు ఎంత అవలక్షణాలు గలవాడు. ఇంద్రుని పైన బ్రహ్మలోకం ఉంది. బ్రహ్మలోకము పైన విష్ణులోకం ఉంది. విష్ణులోకము పైన అంటే విష్ణుగిరి, బ్రహ్మగిరి, విష్ణుగిరి, దాని పైన ఉంది మేరునగర శిఖరాగ్రం. అదే అమ్మగిరి, మేరునగగిరి అనుకో. మరి వీరి స్థానాలు ఎంతటిది? మళ్ళీ పైకి వెళ్ళుదాం. చింతామణి గృహంలో వీరేం చేస్తున్నారు? దేవాది దేవతలు. బ్రహ్మ సృష్టి చేసేవాడు ఓ మంచంకోడు, విష్ణువు ఓ మంచంకోడు నైరుతికుంటాడు, రుద్రుడు ఓ మంచంకోడు వాయు దిశలో ఉంటాడు, ఈశాన్య దిశలో మహేశుడు ఒక మంచంకోడు. ఇక తల్పం ఎవరు? సదాశివుడు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ, సదాశివులు అమ్మకు పంచప్రేతములుగా మోస్తూ ఉన్నారు. అందుకే ప్రేతమంచాదిశాయిని. ఆమె సృష్టి కావించి కొనసాగించాలంటే బ్రహ్మకు సృష్టి, విష్ణువునకు పోషణ, లయమునకు రుద్రుణ్ణి. అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధానము, డిసప్పేర్ మహేశుణ్ణి, పూర్ణ అనుగ్రహం సదాశివుణ్ణి నియమించుకుంది. వీళ్లకు పంచకృత్యములు, కార్యకలాపాలు అప్పచెప్పి చేయండిరా, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి.
శాసిస్తున్నానని భర్త అయిన సదాశివుణ్ణి కూడా శాసిస్తుంది. మీకు తెలియదు, స్త్రీకి ఈరోజు కాదు స్వతంత్రం, ఈ విధవలు కాదు తెచ్చింది. స్త్రీకి స్వతంత్రం తెచ్చింది ఆ మహాగౌరి. అర్ధదేహంలో చుట్టుకుపోయింది. లేకపోతే మీరు నమ్మించి ద్రోహం చేస్తారయ్యా. విష్ణువుకు 3 పెళ్ళాలు. శివుడు అర్ధ శరీరం మంచుకోకుండా గంగతో తైతక్కలాడతాడు. ఎవడు నమ్మినాడు? ఎక్కడికి పోవడానికి లేదు, అర్ధ శరీరం ఆక్రమించింది. అటువంటి ఆ మహాదేవి ఆజ్ఞ పైన సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహంలోనే పంచకృత్యములు నెరవేరుస్తున్నారు. అప్పుడు వాళ్ళు పంచబ్రహ్మలైనారు. వాళ్ళకి శక్తి ఎవరి నుంచి వచ్చింది? ఆ జగన్మాత నుంచి. ఆ లలితాశక్తిని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఇంతకన్నా పని లేదు. అందరినీ శాసిస్తూ మేరునగంపై ఉంది. ఆమె గుణము ఎంతటిది అంటే, స్త్రీకి మొట్టమొదట స్వేచ్ఛ కాదు కదా, పురుషుని పైన అధికారం చెలాయించే స్థితి అమ్మ కల్పించింది. మీరల్లా ఇప్పుడు ఆనందంగా ఉన్నారంటే ఆ అమ్మ. ఈ నా కొడుకులు ఏముంది, రిజర్వేషన్ అంట, ఇవి ఎంత నిలుస్తాయి. పేరుకు పెండ్లాం మండలాధ్యక్షుడు, మొగుడే అంత అధికారం చలాయించేది. ఇంకా ఆడమ్మగారు ఎక్కడున్నారో నాకు తెలుసు. ఇది సత్యవచనం. అందుకని ఆ అమ్మ ప్రసాదించిన వరప్రసాదం, ఆ అమ్మను మించిన దైవము లేదు. 3 అమ్మలకే మూలపుటమ్మ. ఆ అమ్మకు మనమంతా ఈరోజు శ్రావణ మాసంలో లక్ష్మీ స్వరూపంగా కొలుస్తాం. తప్పేముంది? వరలక్ష్మిగా వచ్చే వారం వ్రతం ఉంటుంది, అందరూ రావచ్చు. ఇంతకన్నా రహస్యం చెప్పేది లేదు. వచ్చే వారం ఇంతకన్నా మించి చెప్తాను. ఇది నా వాక్కులు కాదు, ఏ వైష్ణవుడు రమ్మను. వ్యాసుని కన్నా నువ్వు మొగోనిపోయి, వ్యాసుని కన్నా గొప్పవాడిగా. వ్యాసుడు 10 పర్వాలు రాసి ఆఖరికి బుద్ధి వచ్చిందని చెంపలేసుకొని బ్రహ్మాండ పురాణంలో శక్తి యొక్క గొప్పతనం, పరాశక్తి గొప్పతనం అంగీకరించాడు. దాన్ని ధృవీకరించాడు హయగ్రీవుడు. అందుకై వాళ్ళే నిర్ణయించినప్పుడు అమ్మ గొప్పతనం మిగతా ఎంత. లలితను మించినటువంటి దైవము లేదు. లలిత మించిన దైవం బుకలదే భువిని. అందరూ వలకండి. లలిత మించిన దైవం బుకలదే ఎందు. లలిత మించిన దైవం బుకలదే కల్లా. లలిత మించిన దైవంబు కలదే కల్లా. నా భూతో నా భవిష్యతి. ఏ రోజు స్థాపించిపోయింది ఆమె. అటువంటి నగరాలు 16 ఉన్నాయి. విష్ణువుకి ఏముంది? ఒక్క వైకుంఠం. శివునికి ఏముంది? రుద్రునికి ఒక్క కైలాసం. ఇంద్రుడికి ఏముంది? ఒక్క అమరావతి. కానీ అమ్మ నివసించేదానికి 16 శ్రీపురాలు ఉన్నాయని తెలియజేస్తూ, అమ్మను మించిన దైవము లేదని నమ్మండి ఘంటాపదంగా. ఇంతకుముందే ఛాలెంజ్ చేసిన ఏ వైష్ణవుడే రమ్మనండి. దీనికి తార్కాణంగా అయ్యప్ప భక్తులు కూడా మించిపోయినారు. వాళ్ళని అడగండి, విష్ణుమూర్తి లెవెల్ తెలుస్తుంది. శివుని పురుషాధిక్యము, విష్ణువు యొక్క స్త్రీ ఆధిక్యము. వారికి పుట్టినోడే అయ్యప్ప. ఓం తత్సత్. ఇది